నోట్లో పెట్టుకుంటే వెన్నలా కరిగిపోయే స్వీట్ ఏదన్నా తినాలనిపిస్తుందా? అలా అనిపించినప్పుడు ఈ పాతకాల వంటకమైన తిమ్మనాన్ని తప్పకుండా ట్రై చేసి చూడండి. తక్కువ టైంలో హెల్తీగా ఏ స్వీట్ అన్నా తినాలనుకున్నప్పుడు తప్పకుండా ఈ స్వీట్ని ట్రై చేసి చూడండి. మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. తిమ్మనాన్ని రెడీ చేయడానికి ఒక గ్లాస్ రైస్ని తీసుకోండి. ఇవి రేషన్ రైస్ కాకుండా నార్మల్గా మనం ఎప్పుడు తీసుకునే రైస్నే తీసుకుని క్లీన్ చేసుకుని 1 అవర్ పాటు నానబెట్టుకోండి. 1 అవర్ నానిన రైస్ని వాటర్ని వంపుకొని మిక్సీ జార్లో వేసుకోండి. ఇందులో 1/2 కప్ వరకు పచ్చి కొబ్బరి ముక్కల్ని కూడా వేసుకోండి. ఇవి వేసిన తర్వాత ఇందులో 3 యాలకులను కూడా వేసుకుని కొద్దిగా వాటర్ని యాడ్ చేసి మూత పెట్టుకుని బరగ్గా మిక్సీ పట్టుకోండి. వీడియోలో చూపించిన విధంగా కొంచెం పలుగ్గా ఉండేటట్టు మిక్సీ పట్టుకోండి. ఈ ప్యాటర్న్ని దోశల ప్యాటర్న్లా బాగా మెత్తగా మిక్సీ పట్టుకోకూడదండి. ఇలా చిన్న పలుకుంటే బాగుంటుంది. మనం తీసుకున్న టీ గ్లాస్ రైస్కి 1/2 కప్ వరకు బెల్లాన్ని తీసుకోండి. 1/2 కప్ బెల్లాన్ని తీసుకుని ఒక గిన్నెలో వేసుకుని 1/2 కప్ వాటర్ని యాడ్ చేసుకోండి. స్టవ్ ఆన్ చేసుకుని బెల్లం పూర్తిగా కరిగేటట్టు చూసుకోండి. బెల్లం పూర్తిగా కరిగితే సరిపోతుందండి. దీనికి మనకు పాకం ఏమీ అవసరం లేదు. బెల్లం కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఆ వాటర్ని పక్కన పెట్టుకోండి. స్టవ్ పై మరో కడాయిని పెట్టుకుని కడాయిలో ఏ గ్లాస్తో అయితే రైస్ని తీసుకున్నామో అదే గ్లాస్తో 3 గ్లాసులు పాలని 1 గ్లాసు వాటర్ని యాడ్ చేసుకోండి. ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుని పాలను మరగనివ్వండి. పాలు మరుగుతూ స్టార్ట్ అయినప్పుడు మనం మిక్సీ పట్టుకున్న రైస్ ప్యాటర్న్ కూడా వేసుకోండి. ఇక్కడ చాలా జాగ్రత్తగా చేసుకోవాలండి. అక్కడ ఉండలు కట్టకుండా ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని ఇది పూర్తిగా దగ్గర అయ్యేంత వరకు తిప్పుతూ ఉండండి. వీడియోలో చూపించిన విధంగా ఇలా దగ్గర అవుతున్నప్పుడు మనం ముందుగా కరిగించుకున్న బెల్లం వాటర్ని ఒక స్టైనర్ పెట్టుకుని వడబోసుకుని వేసుకోండి. బెల్లం వాటర్ వేసేటప్పుడు వాటర్ గోరువెచ్చగా ఉండేటట్టు చూసుకోండి. వేసుకున్న బెల్లం వాటర్లో బాగా కలిసేలాగా పిండిని బాగా కలుపుకోండి. పిండిని బాగా కలుపుకున్న తర్వాత కొద్దిగా జారుగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇది చల్లారిన తర్వాత ఇంకా కొద్దిగా దగ్గర పడుతుంది. స్టవ్ పై ఒక కడాయిని పెట్టుకుని కడాయిలో 2 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోండి. నెయ్యి కరిగిన తర్వాత పచ్చి కొబ్బరి ముక్కల్ని కానీ ఎండు కొబ్బరి ముక్కల్ని కానీ వేసుకుని వేయించుకోండి. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని వేసి వేయించుకోండి. డ్రై ఫ్రూట్స్ ఏమీ వేయకపోయినా కొబ్బరి ముక్కలు ఒకటి వేసుకున్నా చాలు. ఈ స్వీట్ చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని అన్నిటినీ మనం రెడీ చేసుకున్న తిమ్మనంలో వేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే మన పాతకాల వంటకమైన తిమ్మనం రెడీ అయిపోయింది. ఈ తిమ్మనాన్ని వేడిగా తీసుకున్నా బాగుంటుంది, లేదంటే ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. నోట్లో పెట్టుకుంటే ఐస్ క్రీమ్లా కరిగిపోయి తిమ్మనాన్ని మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.